న్యూస్ డీటెయిల్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రాన్ని కూడా తాజాగా విడుదల చేసింది. ఇక భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, రైతులు, పేదలకు సంక్షేమ పథకాలను ఇక ప్రధాన హామీలుగా ప్రకటించింది. ఇక బీహార్లో 1 కోటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఈ ఉద్యోగాలను సృష్టిస్తామని కూడా దీనికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలియజేసింది. ప్రతి జిల్లాలో ఒక మెగా స్కిల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ద్వారా యువత ప్రతిభను కూడా గుర్తించి శిక్షణ అందిస్తామని పేర్కొంది. ఇక బీహార్ను గ్లోబల్ స్కిల్లింగ్ హబ్గా మార్చడానికి లక్ష్యమే మేనిఫెస్టోలో వివరించింది. ఇక ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద వ్యాపారాలు ప్రారంభించే మహిళలకు ఇక రూపాయలు 2 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఎన్డీఏ ప్రకటించింది. 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలియజేసింది. ఇక విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మిషన్ కరోడ్పతిని కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా హామీ ఇచ్చింది ఎన్డీఏ సర్కార్. రైతుల కోసం కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. ఇక దీని కింద ప్రతి రైతుకు కూడా పంట సీజన్కు 3,000 రూపాయల చొప్పున కూడా ఏటా 9,000 రూపాయలు అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రతి పంచాయతీలో వరి, గోధుమలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న సేకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలియజేసింది. పేదల కోసం పంచామృత్ గ్యారంటీ, ఉచిత రేషన్, 125 యూనిట్ల ఉచిత విద్యుత్, 5 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్యం, 50 లక్షల రూపాయల పక్కా ఇల్లు కూడా నిర్మాణం చేపడతామని తెలియజేసింది. అలాగే సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది.